మేమంతా మా ఇష్టం వచ్చినట్టు చేస్తాము, మేము చెప్పినప్పుడు లొంగిపోండి, చెప్పనప్పుడు దాడులకి సంబంధించి మీ ఇష్టం అని చెప్పేటటువంటి ధోరణి చైనా. అంటే వాళ్ళు చెప్పినట్టు ప్రపంచం నడవాలనేటటువంటి ధోరణి. ఎస్పెషల్లీ భారత విషయంలో ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటారు. గాల్వన్ లోయలో చేసినటువంటి చూసాం, అంతకుముందు జరిగినటువంటి ఇతరత్ర వ్యవహారాలు చూసాం. ఇప్పుడు చైనా ప్రస్తుతం ట్రంప్ వచ్చేటప్పటికి, ఆంక్షల గొడవ పెరిగేటప్పటికి మళ్ళీ భారత్ మీద కాన్సన్ట్రేట్ చేసింది, భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకునే ప్రయత్నం చేస్తుంది. ఒకరినొకరు అనగదొక్కుకోవడం లేదా ఒకరినొకరు తగ్గించుకోవడం వల్ల భారత్ చైనాలకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఒకరికొకరు మద్దతు ఇచ్చుకోవడంలోనే రెండు దేశాల ప్రయోజనాలు ఇవ్వడం ఉన్నాయని చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగీ పేర్కొన్నారు. కమ్యూనిస్ట్ పార్టీల అతి శక్తివంతమైన రాజకీయ విభాగంలో సభ్యుడైన వాంగ్ వార్షిక విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ డ్రాగన్ చైనా, ఏనుగు భారత్ కలిసి నృత్యం చేయాల్సిన అవసరం ఉందని, అదే ఇరు దేశాలకు సరైన మార్గం అన్నారు. భారత్ చైనాల చేతులు కలిపితే అంతర్జాతీయ సంబంధాల్లో ప్రజాస్వామ్యం పరిడి వెళ్లడమే కాకుండా గ్లోబల్ సౌత్, దక్షిణార్థ గోళ దేశాలు కూడా బలపడతాయని అభిప్రాయపడ్డారు. బీజింగ్, న్యూఢిల్లీ దౌత్య సంబంధాలకు 75 ఏళ్లు అవుతున్న సందర్భంలో భారత్తో కలిసి పనిచేయడానికి డ్రాగన్ సిద్ధంగా ఉందన్నారు. ప్రపంచంలో అతి పురాతన నాగరికతలకు పుట్టినిల్లైన రెండు దేశాలకు సరిహద్దు సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో, శాంతిని ఎలా కొనసాగించాలో తెలుసు అని చెప్పారు. సరిహద్దు సమస్యలు లేదా నిర్దిష్ట అభిప్రాయ భేదాలు ద్వైపాక్షిక బంధాలను ప్రభావితం చేయకూడదని, అతిపెద్ద పొరుగు దేశాలుగా ఒకరి విజయంలో ఒకరు భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. మరి అది చేయాల్సింది వాళ్లే కదా, తప్పుడు పనులు చేసేది వాళ్లే. భారతదేశం ఎప్పుడు వెళ్ళి చైనాను ఆక్రమించుకోలేదు, లేదా చైనాలో ఉన్నటువంటి భాగాలను ఆక్రమించుకోలేదు, లేదా భారతదేశంలో ఉన్న వ్యాపారాలు లాగేసుకోవాలని భారతదేశం మీద కుట్రలు కుతంత్రాలు ఎప్పుడు చైనా చేసింది. కానీ చైనాలో ఉన్నటువంటి ప్రభుత్వాలు మార్చాలను, లేకపోతే చైనాలో ఉన్న రాజకీయాలు శాసించాలను ఎప్పుడు భారత్ అనుకోలేదు. అట్లాగే ఈశాన్య రాష్ట్రాలను ఎప్పుడు క్లెయిమ్ చేసింది చైనానే తప్పించి, చైనాలో ఉన్నటువంటి పార్ట్ టిబెట్ మాది అని చెప్పి భారత్ ఎప్పుడు క్లెయిమ్ చేయలేదు. ఎందుకంటే టిబెట్ ఆ రోజున భారత్లో కలవడానికి సిద్ధపడినటువంటిది, కానీ చైనా వాళ్ళు లాక్కున్నాడు, అయినా క్లెయిమ్ చేయలేదు. కాబట్టి ఇక్కడ తప్పు చేసింది చైనా. ఇప్పుడు ఆ తప్పును సరిదిద్దుకోవడం కాదు, తప్పనిసరి పరిస్థితుల్లో సర్దుకుంటామంటోంది.